ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడు గత దినాలన్నింటిలో కూడా మనల్ని కాపాడి విశేష రీతిగా నిన్న ఆదివారం చక్కటి ఆరాధనలో మనం పాలుపంపులు పొందడానికి కృపగల దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో దయచేసి అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. మా సృష్టికర్తమైన దేవ, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీరెంత నమ్మదగిన దేవుడు, కృపగల దేవుడు నాయన, నీ ప్రత్యేకమైనటువంటి సన్నిధి కొరకై, సహవాసం కొరకై నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభువా, నీ ఆలోచన మేరకు నీ చిత్తాన్ని బట్టి నీ కార్యాలు జరిగించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడు, మహోన్నతుడు, నీ ప్రత్యేకమైనటువంటి కృప మాకు చూపించండి. ఈ ప్రార్థనా పోరాటములు స్తుతి ఆరాధన ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, విజ్ఞాపన ప్రార్థన ద్వారా మీ నామాన్ని గణపరుచుకోమని, పరిస్థితులను మార్చమని, నీ సహాయమును అనుగ్రహించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. యేసయ్యానికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి దేవానికి స్తోత్రమయ్యా. అర్హతే నాకు నీవిచ్చిన కృప ఎంతో గొప్పది. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమ
నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలో నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించుము. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ మరొకసారి వందనాలు తెలియచేస్తున్నాను. ఇంతవరకు దేవుని ఆరాధించే కృప దేవుడు మనకు అనుగ్రహించారు. ఈరోజు మన ధ్యానాంశము నేను నిన్ను ప్రేమించుచున్నాను. నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇక్కడ కీర్తనాకారుడు 18వ కీర్తనలో మొదటి వచనంలో ఇలా అంటున్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించియున్న నా దుర్గము. దేవుని వాక్యములో కీర్తనలు 18, 1, 2 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ కీర్తనాకారుడు ఆయనున్న పరిస్థితి ఏంటంటే, సౌలు చేతిలో అతడు చిక్కి ఉన్నాడు. సౌలు చేతిలో నుంచి దేవుడు అతన్ని తప్పించాడు. ఎప్పుడైతే అతడు సౌలు చేతిలోంచి తప్పించబడ్డాడో అప్పుడు అతడు ఇలా దేవుని స్తుతిస్తున్నాడు. అవును, నిజమే దేవా, సౌలు అనే వ్యక్తి గొప్ప రాజు, ఇశ్రాయేలీయులకు మీరు ఏర్పరిచిన రాజు. అతని చేతుల్లో చిక్కి చావకుండా తప్పించబడ్డం అంటే నా బలం కాదు, నా శక్తి కాదు, నీ బలం వల్ల, నీ యొక్క శక్తిని బట్టి నీవు నన్ను విడిపించావు. దావీదు జీవితంలో దావీదు ఎలుగుబంటిని, సింహాన్ని, ఆజానుబాహుడైన గొలియాతును ఎదిరించాడు కదా, వాటిని చీల్చివేశాడు కదా, గొలియాతు తలను తెగనరికాడు కదా. ఎంత గొప్ప బలం కలిగినటువంటి వాడు ఇదేంటి యెహోవా నా బలమా అంటాడే. చాలాసార్లు కండబలం, బుద్ధి బలం, అలాగే మంది బలం లేక ధన బలం, ఈ బలాలన్నీ కూడా కొంతకాలమే పనిచేస్తాయి. నిజమే, దేవుని బలం గొప్పది. ఆ దేవుని బలాన్ని ఎరిగినటువంటి దావీదు, నేను ఆ గొలియాతు మీదకి వెళ్ళేటప్పుడు నా సొంత శక్తిని బట్టి వెళ్ళలేదు, ఎలుగుబంటి మీదకి వెళ్ళినప్పుడు నా సొంత శక్తిని బట్టి వెళ్ళలేదు, సింహం మీదకి వెళ్ళినప్పుడు నా సొంత శక్తిని బట్టి నేను వెళ్ళలేదు. కానీ జీవము గల దేవుడు, సర్వశక్తిమంతుడు, ప్రభావం గల దేవుని నామములో నేను అతని మీదకి వెళ్ళినప్పుడు
నాకు జయం వచ్చింది. అలాగే ఇదిగో ఈ సౌలు రాజు చేతిలో చిక్కి చావకుండా తప్పించబడి బయటకు వచ్చాను. నన్ను బయటికి తీసుకొచ్చిన వాడవు నీవే. అందుకే నేను అంటున్నాను, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎందుకో తెలుసా? నువ్వే నా బలమయ్యా, నీవే నా కోట, నా శైలము, నన్ను రక్షించువాడవు, నన్ను విడిపించువాడవు, నన్ను తప్పించువాడవు, నాకు సహాయం చేసేటటువంటి వాడవు, నా రక్షణ శృంగము నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నీవే నేను ఆశ్రయించేటటువంటి నా ఆశ్రయ దుర్గమయ్యా. నీకంటే మిన్నైనటువంటి వారు ఎవరు? ఇంత గొప్ప దేవుడు, ఇంత ప్రభావం గల దేవుడు, ఇంత అద్భుతాలు చేయగలిగిన మహాగరుడమైన దేవుడవు కదా. మరి నిన్ను నేను ప్రేమిస్తున్నాను. శత్రువైనటువంటి సౌలు చేతిలో నుంచి తప్పించబడిన దావీదు దేవుని స్తుతిస్తూ పలికిన మాటలివి. ఎన్నోసార్లు ఎన్నో సమయాల్లో శత్రువు అనబడినటువంటి దుష్టుడైన సాతాను మన మీద ఎన్నో రకాలైన దాడులు, ఆర్థికపరమైన దాడులు, వస్తుపరమైన దాడులు, సంబంధాలకు సంబంధించిన దాడులు, మన ఆధ్యాత్మిక జీవితాన్ని కూల్చివేయాలి అనే దాడులను ఆ దుష్టుడైన సాతాను మన మీద ఉపయోగిస్తున్నప్పుడు మనం ఆ జీవం గల దేవుని బలంతో మనం ఏం చేయొచ్చు అంటే తప్పించుకోవచ్చు. కాబట్టి యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దావీదు గారు, ఏంటండి మీరు దేవుని అంతగా ప్రేమిస్తున్నారు అంటే, అవును నిజమే, దేవుని బలం లేకపోతే నేను గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడిని, దేవుని బలం లేకపోతే నేను గొర్రెలను కాస్తూ ఉండేవాడిని. కానీ దేవుని బలమే కదా నన్ను రాజుగా చేసింది, దేవుని బలమే కదా ఎలుగుబంటి మీద జయమిచ్చింది, దేవుని బలమే కదా సింహం మీద జయమిచ్చింది, దేవుని బలమే కదా గొలియాతు మీద జయమిచ్చింది, దేవుని బలమే కదా ఇదిగో ఈరోజు ఈ రాజైన సౌలు చేతిలో నుంచి కూడా నన్ను విడిపించింది. కాబట్టి నేను దేవుని ప్రేమిస్తున్నాను. నేను దేవుని మందిరములో నివసిస్తాను. నేను దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి మందిరములో నివసిస్తా. నేను దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి దేవుని స్తుతిస్తా. నేను దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి దేవుని ఆరాధన చేస్తా. నేను దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి నాకున్న వాటిల్లో మక్కువతో ఆయన మీద ఉన్నటువంటి మక్కువ చేత, ప్రేమ చేత నాకు ఉన్నటువంటి వాటిల్లో నేను దేవునికి సమర్పిస్తా. అలాగే దేవుని మీద ఉన్నటువంటి అధికమైన అద్భుతమైన ప్రేమతో నేనేం చేస్తానంటే ఆ జీవం గల దేవుని అడుగు జాడల్లో నడుచుకుంటా, ఆయనకి ఇష్టమైనట్టుగా జీవిస్తా నేను అని దావీదు అంటున్నాడు. కనుక ఈరోజు దావీదును దేవుడు విడిపించాడు. కానీ దావీదు ఏం చేశాడు తెలుసా? దేవుని ప్రేమించాడు. దేవుడు అనేక సార్లు మనల్ని కూడా విడిపిస్తున్నాడు, తప్పిస్తున్నాడు, కాపాడుతున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నటువంటి ఆ జీవం గల దేవుని మనం ఏం చేయాలో తెలుసా? ప్రేమించాలి. మనం ప్రేమించేవారిగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఉన్నటువంటి వారిని దైవజనుడైన మోషే కాలంలో దేవుడు వారు బానిసత్వంలో మగ్గిపోతుండగా ఇశ్రాయేలు ప్రజలు వేటి చాకిరి వల్ల, ఐగుప్తీయులు పెట్టే బాధ వల్ల నిట్టూర్పు విడుస్తూ ప్రార్థన చేసిన కారణం చేత దేవుడు వారిని విడిపించాడు. దేవుడు వారిని తప్పించాడు. దేవుడు వారిని ఐగుప్తులో నుంచి విడిపించి ఎర్ర సముద్రాన్ని దాటించి వారి ప్రయాణం సాగుతున్నప్పుడు ఆ ఐగుప్తీయుల డెడ్ బాడీస్ని వారు చూసినప్పుడు వారు యెహోవా నా బలమా అంటూ వారు దేవుని కీర్తించారు. ఓ నిజమే, దేవుని ప్రేమించుచున్న ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించాడు. అతను నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతను తప్పించదను. అతను నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరిచెదను.
దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించదను అని ప్రభు చెప్తున్నాడు కదా. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న అత్యంత శ్రేష్టమైన, విలువైన, బలమైన కార్యం ఏంటి అంటే సౌలు చేతిలో నుంచి దావీదును తప్పించాడు. ఐగుప్తు దేశంలో ఫరో చేతిలోంచి దేవుడు ఇశ్రాయేలీయులను విడిపించాడు. ఈరోజు దుష్టుడైన సాతాను చేతిలో నుంచి బలమైన దేవుడు మనం విడిపించాడు. తన బాహుబలము చేత, తన రెక్కలలో ఆయన కార్చిన ఆ రెక్కల ద్వారా, ఆయన ఆ మేకుల ద్వారా కార్చిన పరిశుద్ధ రక్తాన్ని బట్టి, తన బాహుబలముతో, తన చాచిన చేతితో పాపపు బానిసత్వంలోంచి మనం బయటికి తీసుకొచ్చాడు. నా ప్రియమైన వారలారా, ఇక్కడ దావీదు అంటాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రేమిస్తూ స్తుతించారు. దావీదు దేవుని ప్రేమిస్తూ దేవునికి సర్వాన్ని సమర్పించారు. అలాగే ఈరోజు దేవుని ప్రేమిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని మహిమార్థమై మనం జీవించడానికి కృపగల దేవుడు మనకు, మన కుటుంబానికి సహాయం చేయను కాక. దేవుడి మాటలను మన కొరకు దీవించును కాక. దయచేసి అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా సృష్టికర్తమైన దేవ, పరిశుద్ధుడా, జీవాధిపతి, ఎంత మంచి దేవుడు నాయన. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. నేను నిన్ను ప్రేమించుచున్నాను. దావీదు చెప్తున్నాడయ్యా, సౌలు చేతిలో నుంచి నన్ను తప్పించిన నా దేవుని నేను ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు, మా బలము నీవే, నేను నిన్ను ప్రేమిస్తున్నానని, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నామని వారు చెప్తున్నారు. అయ్యా, పాపముల నుంచి, శాపముల నుంచి, దారిద్ర్యముల నుంచి నీ శిలువ రక్తము చేత తప్పించబడిన మేము, అంధకారములో నుంచి, సాతాను అధికారములో నుంచి తప్పించబడిన మేము నిన్ను హత్తుకుని నిన్ను వెంబడించడానికి కృప మాకు దయచేయి, దయ మాకు దయచేయి. ఆత్మ కార్యాలు మా జీవితంలో మీరు జరిగించండి. నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడు, మహోన్నతుడు, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమును బట్టి నీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో మా ప్రభువా, నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని, మీ బలమైనటువంటి హస్తాన్ని మీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దుఃఖంలో ఉన్న వారిని ఆదరించండి, బలహీనంగా ఉన్న వారిని స్వస్థపరచండి, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మా దేశాన్ని కాపాడండి, మా ప్రజలను కాపాడండి. రాబోయే ఎలక్షన్స్లో నీ చిత్తాన్ని జరిగించండి. నీకు నచ్చిన వ్యక్తిని నాయన మా దేశానికి ప్రధానమంత్రిగా మీరు చేయండి. యేసు ప్రభువా, నీ చిత్తమే జరుగును గాక. నాయన మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, వృద్ధులను కాపాడండి, యవనస్తులను కాపాడండి, చిన్నపిల్లలను కాపాడండి. స్త్రీల మధ్యలో, యవనస్తుల మధ్యలో, పిల్లల మధ్యలో జరుగుతున్న పరిచర్య, సంఘ పరిచర్యను ఆశీర్వదించండి. సువార్త అందించే సంఘంగా, విశ్వాసాలను సిద్ధపరిచే సంఘంగా, ప్రేమను కనపరిచే సంఘంగా మేము ఉండడానికి కృప మాకు దయచేయండి. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించువాడ, దయ చూపించువాడ, ప్రేమ గలవాడ, జాలి గలవాడ, నీకు కృతజ్ఞతలు. ఎవరు ఏ విధంగా నశించిపోతున్నారో మీకు బాహాటంగా తెలుసు. అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. అందరి పక్షంగా మీరు ఉండండి. నీ చిత్తము, నీ ఉద్దేశము మా జీవితంలో నెరవేర్చండి. యేసు ప్రభువా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రతి విశ్వాసిని దీవించండి. ప్రార్థన పోరాటములు పాలు పంపులు పొందుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ప్రతి బలహీనతను దూరం చేయండి. అందరినీ కాపాడండి. అందరి పక్షంగా మీరు నిలబడండి. మీ చిత్తం, మీ ఉద్దేశం, మీ సంకల్పం మీరే ఆయన నెరవేర్చి, దీవించి, కాపాడి, బలపరిచి, భద్రపరచుమని సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి
వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడి నడిపించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నూతన వారంలో దేవుని కృప మీకు తోడుగా ఉండాలని, దేవుడు తన సన్నిధిని మీకు అనుగ్రహించి ప్రతి విషయంలో మిమ్మల్ని కాపాడి దీవించాలని నేను మనసారా కోరుతున్నాను. ప్రభు కృప మీకు తోడైనను గాక. ఆమేన్.